రెహమాన్ రహీం మిత్రులారా అస్సలాము అలైకుం. దైవశాంతి అందరిపై కురియుగాక. మనము ఖురాన్ యొక్క సందేశంలో ఉన్నాము. ఈ రోజున 30వ అధ్యాయం నుండి 20వ వాక్యాన్ని తెలుసుకుందాము. మానవ సృష్టి ప్రారంభాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏ వస్తువుతోటి దైవం ఇక్కడ మనల్ని పుట్టించాడో చెప్తున్నాడు. ఆయన సూచనలో ఒకటి ఏమిటంటే, ఆయన చాలా సూచనలు ఇస్తాడు ప్రతిరోజు కూడా. ఇన్న ఫీ జాలికల్ ఆయాత్ లిఖౌమి యజక్కరూన్ అంటాడు. ఆలోచన చేసేవారికి సృష్టి నిండా సూచనలే, ఎక్కడికి పోనవసరం లేదు. అలాగే అల్లజీన యజ్కురూనల్లాహ కియామం వ కుఉదం వ అలా జునూబిహిం యతఫక్కరూన ఫీ ఖల్కిస్ సమావాతి వల్ అర్జ్. ఇక్కడ దైవం తన దాసుని ఉద్దేశించి ఏం చెప్తారంటే, అల్లజీన యజ్కురూనల్లాహ, వాళ్ళు ప్రతి క్షణం కూడా దైవం యొక్క సృష్టి మహిమలను, ఆయన ఆజ్ఞలను గుర్తించుకుంటూ ఉంటారు. వారు ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకి మనసు మరణం చేసుకుంటూ ఉంటారు. దాని ప్రకారం జీవితం గడుపుతూ ఉంటారు. యజ్కురూనల్లాహ కియామం వ కుఉదం అలా జునూబిహిం, నిలబడినా పరుండినా లేకపోతే కూర్చున్న ప్రతి సందర్భంలో కూడా దైవం యొక్క మార్గ నిర్దేశంలో తన జీవితాన్ని వాళ్ళు ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఏమండి, ఇంకా ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఆయన అనేక సూచనలు ఇస్తాడు. అందులో ఒక సూచన ఏంటంటే, మిమ్మల్ని ఆయన మట్టితో సృష్టించాడు. మట్టితో ఎలా సృష్టించబడుతున్నామని మనము, అది కాదు కదా, ఒక శుక్రకణం ద్వారా మనం ఇక్కడ సృష్టించబడుతున్నాం కదా అన్న ప్రశ్న వస్తుంది. మానవ సృష్టి ప్రారంభాన్ని ఎలా చేసాడో చెప్తున్నాడు. మట్టి మనుషులం మనం, మట్టిలోనే పుట్టాం, మట్టిలోనే పోతాం కదా. మట్టిలో ఉన్న మూలకాలన్నీ కూడా మన బాడీలో ఉంటాయి, అందుకని మట్టి మనల్ని తినేస్తుంది. కాబట్టి మానవుని యొక్క సృష్టి ప్రారంభం ఇది మన తండ్రి అయినటువంటి ఆదం. ఆయన పుట్టించింది మట్టితోనే. మట్టి అనే ఒక రా మెటీరియల్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఆయన పుట్టించాడు. అందులో తన ఆత్మను ఊదాడు. మహాశిల మనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది దైవం ఇచ్చినటువంటి ఆత్మ. నరుని ప్రాణము యెహోవా పెట్టిన దీపము అని చెప్పేసి ఉంటుంది. ఈ దీపాన్ని ఎవరు కూడా ఆర్పే హక్కు ఎవరికి లేదు. ఆర్పితే ఆయన ఆర్పాలి. కాబట్టి మహాశిలారు ఇక్కడ మట్టితో సృష్టించినట్టు జరిగాడు. ఆ సృష్టి ప్రారంభాన్ని ఆయన ఎలా కొనసాగించాడు? ఒక తుచ్చమైనటువంటి నీటి బిందువుతోటి ఆయన కొనసాగించాడు. తుచ్చమైన నీటి బిందువే అది కదండి, ఎందుకు పనికిరానటువంటిది. ఎక్కడ పడితే ఎక్కడ ఒకవేళ అంటుకున్నట్లయితే దాన్ని పూర్తిగా శుభ్రపరచుకుంటే కానీ స్థిమితం రానటువంటి తుచ్చమైనటువంటిది అది. అలాంటి ఒక తుచ్చమైనటువంటి నీటి బిందువుతోటి మనిషి యొక్క మనుగడను ఆయన కొనసాగించాడు. ఆ తర్వాత మీరందరూ కూడా మానవులైపోయారు, భూమిపై వ్యాపిస్తూ పోయారు. ఈ విధంగా మనకు సృష్టి ప్రారంభం జరిగింది. కాబట్టి మన పుట్టుకను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.